అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎలా తయారు చేశారండి థియేటర్‌ని మళ్ళీ. చాన్నాళ్ళుగా మా పిఠాపురంలో ఈ థియేటర్ ముస్తాబైతే చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు. అంటే చాలా సినిమాలకేంటంటే ఈ మధ్య కాలంలో మూవీస్‌కి సంబంధించి డెకరేషన్స్ చేయడం అయితే ఆపేశారు. సరిగ్గా అయితే ఎక్కడ కూడా కనపడట్లేదు. బట్ చాన్నాళ్ళ తర్వాత ఏంటంటే ఈ 'పెద్ది' సినిమాకైతే మళ్ళీ థియేటర్లు ముస్తాబుగా తయారవ్వడం అంటే అంటే అప్పట్లో ఏంటంటే నా చిన్నతనంలోని ఏదైనా పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలా అంగరంగ వైభవంగా థియేటర్‌లో అయితే ముస్తాబు చేసేవారు. అది చూసి చాలా ఇంప్రెసివ్‌గా చాలా ఆనందంగా ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో సినిమాలకి ఏంటి కూడా దేనికి కూడా సరైన డెకరేషన్స్ అంటే చేయడం చూడట్లేదు. అంటే చాలా కాలమైంది ఇలాంటి డెకరేషన్స్ అవి చూసి. మళ్ళీ చాలా కాలానికి ఏంటంటే ఈ 'పెద్ది' సినిమాకైతే ఇలాంటి వైబ్స్‌ని అయితే క్రియేట్ చేశారు. సో, దీని అంతటికి వన్ అండ్ ఓన్లీ ద మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గారు. సో, ఆయన నటిస్తున్నటువంటి 'పెద్ది' సినిమా అయితే మా పిఠాపురంలో చాలా అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుంది. సో, ఆయన నటించినటువంటి ఈ 'పెద్ది' మూవీస్ రిలీజ్ సందర్భంగా సో, థియేటర్‌ని అయితే చాలా చక్కగా అయితే ముస్తాబు చేశారండి. అంటే ఇది నాట్ ఓన్లీ మూవీ. ఈ మూవీకి సంబంధించి చాలా హైప్ అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ వ్యూస్ అయితే కనపడుతున్నాయి. సో, ఈ సినిమాకి సంబంధించి చూడండి అంటే నేను థియేటర్‌లో ఒకటే కాదు. సో, కూడా వెళ్తూ ఉన్న టైంలో కూడా చాలా చక్కగా కటౌట్స్ అయి పెట్టి అంటే మా పిఠాపురంలో ఉన్నటువంటి థియేటర్స్‌కే చాలా కళగా అయితే ఉండేవి. బట్ ఈ పిఠాపురం వేస్‌లో కూడా 'పెద్ది' మూవీకి సంబంధించిన కటౌట్స్ అయితే దింపేశారు. సో, చాలా ఫ్యాన్స్ అయితే చాలా హెవీర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, మూవీ రిలీజ్‌కి సంబంధించి. సో, మూవీ హైప్ అయితే చాలా హై పీక్‌లో అయితే ఉంది. సో, మూవీగా జాగ్రత్తగా చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. సో, మూవీ హైప్ అయితే చాలా పీక్స్‌లో అయితే ఉంది. సో, ఇలాంటి మూవీస్ ఏంటంటే చాలా కాలం తర్వాత అయితే మళ్ళీ వస్తూ ఉంటాయి. సో, మూవీకి సంబంధించి మంచి కంటెంటల్ మూవీ అని చెప్తున్నారు. సో, ఇలాంటి మూవీస్ అరుదుగా కనబడుతుంటాయి. సో, 'పెద్ది' మూవీకి సంబంధించి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే ఉన్నాయి. సో, ఈ మూవీని అందరూ థియేటర్స్‌లో చూసి చక్కగా ఎంజాయ్ చేసి మంచిగా ఎంకరేజ్ చేయండి. సో, మూవీకి సంబంధించినటువంటి హైప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో, ఈరోజు నైట్ అయితే మనకి బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. సో, థియేటర్స్‌లో ఈరోజు నైట్ 8:00కి మనకి అన్ని థియేటర్స్‌లో బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. రేపు మార్నింగ్ 5:00 నుంచి సినిమా అయితే నార్మల్ షోస్ అయితే కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.